11 సంసారమంటే ఏమి? 1/12/1945. నేనిక్కడికి వచ్చిన కొత్తలోనే ఒక దినం మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు నడివయస్సు వారు భగవాన్ని సమీపించి, స్వామి, నేను రామనామం నియమంగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట జపిస్తూ ఉంటే కొంచెంసేపటికే తలుపులు ఒకటొకటిగా బయలుదేరి అంతకంతకు అధికమై ఎప్పటికో మనం చేసే జపం మరిచిపోయామే అని తోస్తుంది. ఏం చేసేది అన్నారు. అప్పుడు మళ్లీ ఆ నామాన్ని పట్టుకోండి అన్నారు భగవాన్. అందరికీ నవ్వు వచ్చింది. పాపం ఆయన ఖిన్నుడై, ఈ అంతరాయాలు రావటానికి కారణం సంసారం గదా, అందువల్ల సంసారం వదిలేద్దామా అని యోచిస్తున్నాను అన్నాడు. ఓహో, అట్లాగా. అసలు సంసారం అంటే ఏమి? అది లోపల ఉన్నదా బయట ఉన్నదా అన్నారు భగవాన్. భార్యా పిల్లలు ఇత్యాదులండి అన్నారు ఆయన. అదేనా సంసారం? వారేం చేశారండి? అసలు సంసారం అంటే ఏదో తెలుసుకోండి ముందు, ఆ వెనుక విడవటం మాట యోచిద్దాం అన్నారు భగవాన్. ఆయన నిరుత్తరుడై తలవంచి ఊరుకున్నాడు. భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది. కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ, భార్యా పిల్లలను వదిలి వస్తారు అనుకోండి, ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది. సన్యసిస్తారనుకోండి, కర్ర కమండలం ఇత్యాదులతో అదొక రకపు సంసారంగా పరిణమిస్తుంది. ఎందుకది? సంసారమంటే మనస్సంసారమే. ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడ ఉన్నా ఒకటే, ఏదీ బాధించదు అన్నారు భగవాన్. పాపం ఆయనకు ఇంచుక ధైర్యం వచ్చి, అదే స్వామి, ఆ మనస్సంసారమే, ఎట్లా విడవటం అన్నాడు. అదేనండి, రామనామం జపం చేస్తున్నాను అన్నారు గదా, తలపుల వరవడిలో అప్పుడప్పుడు అరే మనం చేసే జపం మర్చిపోయినామే అన్న జ్ఞప్తి వస్తోంది కదా, ఆ జ్ఞప్తినే వృద్ధిపరుచుకుని ఆ నామాన్నే పట్టుకుంటూ ఉండండి. క్రమంగా తలపుల బలం తగ్గుతుంది. ఆ నామజపానికి క్రమానుసారం అంతరాంతరాలు చెప్పే ఉన్నవి. పెద్దగా జపించడం కన్నా పెదిమ కదలనట్లు జపించడం లెస్స. అంతకన్నా చిత్త జపం, దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్. ఉత్తమస్తవాదుచ్చమందతః చిత్తజం జప ధ్యానముత్తమం. ఉపదేశ సారం. 12 వచ్చిన దోవనే పోండి. 1/12/1945. మరొకప్పుడు ఒక ఆంధ్ర యువకుడు వచ్చి, స్వామి, నేను మోక్షాపేక్షతో తప్పిస్తూ ఆ మోక్షం పొందడానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలు ఏమేమో చదివాను. వాటన్నిటిలో అనేక విధాలుగా వ్రాశారు. ఇంకా పెద్దలందరినో దర్శించి వారిని అడిగితే అంతా తలా ఒక త్రోవ చెప్పారు. ఏమీ తోచక మీ వద్దకు వచ్చాను. ఏ త్రోవన పొమ్మంటారో చెప్పండి అన్నాడు. భగవాన్ మందహాసం చేస్తూ, సరి మంచిది, వచ్చిన త్రోవనే పొండి అన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. పాపం ఆ యువకుడు నిరుత్తరుడై ఖిన్నవదనంతో భగవాన్ బయటికి వెళ్లేదాకా ఉండి, వారు వెళ్లిన వెనుక అక్కడి వారితో, అయ్యా, నేను ఎంతో ఆశ పెట్టుకుని ధనవ్యయానికి లక్ష్య పెట్టక మోక్షాపేక్షతో అంత దూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పొమ్మంటారే, ఇదెక్కడి న్యాయం? ఇదేమీ పరిహాసమా అని కటకటపడ్డాడు. అప్పుడు ఒకరు అందుకుని, అయ్యా, పరిహాసం కాదు, సరైన సమాధానమే చెప్పారు. నేనెవరు అను విచారణే మోక్షానికి సులభ మార్గమని శ్రీవారి సిద్ధాంతం. నువ్వు చేరడానికి ఏ త్రోవన పోయేది అని మీరడిగారు గనక, ఆ నేను అనేది ఏ త్రోవన వచ్చిందో ఆ త్రోవనే పోతే మోక్షం పొందుతారని వారి మాటలకు అర్థం. ఒకవేళ పరిహాసంగా చెప్పినా మహాత్ముల వాణి యథార్థాన్నే స్ఫురింపచేస్తుందని చెప్పి నేనెవడను అన్న పుస్తకం తెచ్చి ఇస్తే ఆ యువకుడు తెల్లబోయి అదే ఉపదేశంగా గ్రహించి భగవానులకు ప్రణమిల్లి వెళ్లిపోయాడు. ఇట్లా పరిహాసంగా గాని, ఛలోక్తిగా గాని, ఓదార్పుగా గాని భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు. శాంతమ్మ గారు పాకశాలలో పనికి ప్రారంభించిన కొత్తలో ఒకనాడు శ్రీవారిని ఉద్దేశించి,
నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని తోస్తుంది, పని చేసేది ఎట్లా అని అన్నదట. భగవాన్ ఛలోక్తిగా మనస్సు ఉన్న చోటనే ఉంచి శరీరం పనిచేయని అన్నారట. నేనిక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో మధ్య మధ్య ఇంటి మీద ధ్యాసతో బయలుదేరే ముందు అట్టే జనం లేకుండా చూచి శ్రీవారిని సమీపించి, పోవాలంటే మళ్లీ ఆ గొడవల్లో పడిపోతానేమో అన్న భయం కలుగుతున్నదే అంటే, భగవాన్ అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనమెక్కడికి పోయి పడేది అని, ఈ బాధలింకా వదల్లేదే అని నేనంటే, వచ్చేది రాని పోయేది పోని నీకేమి అని అనేవారు. ఆ నేను అనేది ఏదో సరిగ్గా చూడగలిగితే మనకు ఈ బాధలుంటాయా? 13. అహేతుక భక్తి. 3/12/45. 1944 ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూమత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయాంబరధారి వచ్చాడు ఇక్కడికి. అతడు అనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్లి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తెచ్చాడు. సంకీర్తనమంటే చాలా ప్రియం, చక్కని కంఠం, చైతన్య భక్తి మార్గ అవలంబకుడని ప్రసంగంలో విశదమవుతున్నది. సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు. అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక అధ్యాత్మ సంస్థా నిర్వాహకులు, నువ్వు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అన్నారట. భగవానుని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో అని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా, స్వామి, సాధకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా, లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవాలనా అన్నాడు. భగవాన్, ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒక్కచోటనే లక్ష్యమందే ఉంచుకోవడం మంచిది. శరీరం ఒక్కచోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు. వారు అహేతుక భక్తి సంభవమా అంటే, ఆహా సంభవమే అన్నారు భగవాన్. అంతకు పూర్వం కూడా కొందరు ఇట్లాగే అహేతుక భక్తిని గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే, సంభవం కాకేమి, ప్రహ్లాద నారదాదులది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు. అరుణాచలనియందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా. ప్రథమ సందర్శనమందే, అప్పా, నీ ఆజ్ఞను అనుసరించి వచ్చి నన్ను అర్పించుకొన్నాను అన్నారు భగవాన్. ఆయన రమ్మన్నాడట, ఈయన వచ్చిరట. ఎందుకు ఆయన రమ్మన్నాడో, ఎందుకు ఈయన వచ్చారో వచ్చి సర్వస్వార్పణం చేసుకున్నారు. ఏ హేతువును పురస్కరించుకుని చేశారంటే, ఏమో ఏం చెప్పేందుకున్నది. అరవంలో భగవాన్ రాసిన అరుణాచల నవమణిమాల 7వ చరణంలో ఉన్న భావం చూడు. అన్నామల నను దీనాత్ముని పాలింప నాడే కొంటివి నా మనస్సు తనువు. నాకిక ఉండునే ఏ కొరతయునైనా, కొరతయు గుణమును కూడా నీవే. కానిచో ఎంచను వీని నా ప్రాణమా, నీ ఇష్టము ఎదియో అట్లే ఉనర్పు. పరమేశ, నీ పాదద్వంద్వమందలి భక్తి నార ప్రవాహమే నాకు వసంగు. ఇది గిద్దలూరు నరసింగరావు గారి అనువాదం. ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురిస్తోందో చెప్పు. అహేతుక భక్తి, అనన్య భక్తి, పూర్ణ భక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కాని వేరు కావనిన్ని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. 14. మర్యాద బంధాలు. 12/12/1945. ఈ మధ్య ఒకరోజు ఉదయం ఏదో అలవాట్లను బట్టి ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావడం, ఆమె నివాసం మొదలైన సంగతులు చెబుతూ ఇట్లా అన్నారు నాతో. అమ్మ తరచూ వస్తూ ఉండటం, వస్తే కొన్నాళ్లు నిలువగా ఉండటం సాగించిన వెనుక సహజంగా నేను పశుపక్షాదులను సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదా.
అదేవిధంగా ఆమెను కూడా మీరు మీరు అని పిలవబోతే ఏదో ఘాతం చేసినట్లు తోచింది నాకు. అంతటితో ఆ మర్యాదవాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను. సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరువు పెట్టినట్లుంటుంది. అయినా ఈ శరీరంతో ఏమున్నది అని దగ్గుత్తికతో వారు అనేసరికి ఆనందాశ్రువులతో నా కళ్ళు నిండినవి. నూనూగు మీసాల నూత్న యవ్వనమునందు అడుగిడక ముందే ఇహ ఆపేక్ష వదిలి పర ఆపేక్షతో పావనమైన అరుణాచలమునకు పరువెత్తి వచ్చి పరమ నిర్వాణ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన పుత్రుని ధరిసి అమ్మా అమ్మా అని పిలిపించుకున్నది ఆ తల్లి. ఎంత భాగ్యము! మాతృదేవోభవ అని వేదాలలో మొదటనే చెప్పారు పూజనీయంగా తల్లిని. చిత్రమేమంటే ఆమెను మర్యాదగా పిలవటం అసహజంగా తోచిందట వారికి. నిజంగా వారు రండి పొండి అని పిలిస్తే ఆమెకు ప్రాణం పోయినట్లుండదు. అమ్మా ఏమే అంటే తృప్తిగా ఉంటుంది. ఈ చిన్న మాట కోసం ఆమెనెందుకు కష్టపెట్టడం అని కాబోలు భగవానుల ఉద్దేశం. అమ్మ పోయిన వెనుక బంధం వదిలింది గదా, ఇంకా స్వేచ్ఛగా తిరుగుదాం అని ఒక స్థలమని లేకుండా కొండ గుహలలో ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోదామనుకుంటే అంతకంటే పెద్ద బంధమైంది. ఇప్పుడు కదలటానికే వీలు లేదు అని భగవాన్ ఎన్నిసార్లు అంటూ ఉంటారు. వారిని కన్న తల్లి ఒక్కతే కాని వారి సంతానం వేల సంఖ్యను మించిందాయే. మరి ఈ బంధం పెద్దది కాదు. మొన్న చూడు, స్కందాశ్రమం మరమ్మత్తు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివరగాబోలు ఒకరోజు మధ్యాహ్నం భోజనమైన వెనుక యథాప్రకారం బయటికి వెళ్లి ఆ వెళ్లటం ఇట్టే చూచి వస్తామని ఎవరితో చెప్పకుండా కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెడితే శివమెత్తినట్లు అంతా వెళ్లి వారిని చుట్టుముట్టుకున్నాం, కదలనీయకుండా. ఈ గుంపునంతా వేసుకుని ఎట్లాగో రాత్రి 8ంటికి ఆశ్రమం చేరుకోవటం గగనమైంది. మరి 15 రోజులకల్లా ఈ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్లే దోవంతా రోడ్డు వలె బాగుచేసి పనివాళ్లు భగవానులను వచ్చి చూడమని ప్రార్థిస్తే చూస్తాన్లే అన్నారు భగవాన్. మేమంతా వెడదాం అని గుబ్బలాట పడితే విందు ఏర్పాటు అయిన వెనుక అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం 5 గంటల వేళ శ్రీవార్ మామూలు ప్రకారం బయటికి వెళ్లి ఎవరికీ తెలియకుండా స్కందాశ్రమానికి వెళ్లారు. ఈ సంగతి తెలిసి స్త్రీలేమి పురుషులేమి చీకటిని లెక్క చేయకుండా టార్చీలు లాంతర్లు కర్రలు తీసుకుని కొండెక్కారు. శ్రీవారి బుజ్జగింపు నెరుగని వారు సరే, ఎరిగిన నేనున్నూ వెళ్లకూడదని నిశ్చయించుకుని కొండ మొదటి మలుపు వరకు 2 సార్లు ఎక్కి దిగి కూడా అంతా వెడుతున్నారే అనే చాపల్యంతో వారందరికీ వెనుక నేను వెళ్లాను. కోతిని ఎంత బుజ్జగించినా సహజ చేష్టలు విడువనట్లు ఎంత అణచినా ఈ మనస్సు సహజ గుణం విడువలే. తరువాత ఎంత చింతించినా ప్రయోజనమేముంది? నిజంగా ఆ చీకట్లో పడి ఈ బిడ్డలంతా వస్తే కూర్చోటానికైనా వ్యవధి లేకపోయిందని, తినటానికిన్నీ ఏమీ లేదని శ్రీవారికి ఎంతో కష్టంగా ఉంది. అందుకే కరుణామయులు కనుక తరువాత విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎంత శక్తి సంపన్నులు కాకుంటే ఇంత సంసారం ఈదగలరు? ఎంత శాంతి సమృద్ధులు కాకుంటే ఇంత సంసారంలో ఉండిన్ని దేన్ని అంటక బంధరహితులై ఉండగలరు? మహాత్ములు అన్నిటికీ సమర్థులే సుమా. 15 ఎచ్చమ్మ నిర్యాణం 29/12/1945. మొన్న 27వ తేదీ గురువారం రాత్రి 2:30 గంటలకు మాతృసమానురాలైన యచ్చమ్మ గారు స్థూల శరీరం విడిచి శ్రీ రమణ చరణార విందములందు ఐక్యమైంది. ఇది వ్రాయడానికి విచారించేందుకు బదులు సంతోషమునే సూచింపవలసి ఉన్నది. నేను ఆశ్రమం దగ్గరకు మకాం మార్చిన వెనుక ఆమె ఎప్పుడూ నిన్ను బిడ్డలాగా ప్రేమించాను, నన్ను కడతేరుస్తావనుకున్నాను, నీవో దూరంగా వెళ్ళావు, ఇక చచ్చిన వెనుక సాగడానికి వస్తావు అంతే కదా అని కళ్ళ నిండా నీరు తెచ్చుకునేది. అట్లాగే జబ్బని కూడా తెలియకుండా మరణవార్తే నాకు తెలిసింది.
రాయి వంటి బిడ్డ, లక్క వంటి తల్లి అని పెద్దలు సామెత చెబుతారు. నా పట్ల అదే స్థిరమైందని విచారిస్తున్నాను. 25వ తేదీన వదిన నీవు ఎచ్చమ్మకు బట్టలిచ్చి వచ్చి గత దినం మేనల్లుని భార్య గతించినందుకు వచ్చిన వారికి ఆమె వంట చేస్తోందని చెప్పారు గదా. ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్లిచ్చారట. త్రాగి మరి లేవనందున మేనల్లుడు మేనకోడలు తప్ప మిగతా వారు వెళ్లారట. ఆ మేనకోడలు చెప్పినట్లు మరణక్రమం రాస్తున్నాను. నీళ్లు త్రాగిన వెనక మరి మాటలేక ఆహారం పోక పడక పెట్టిందట. మర్నాడు ఈ వార్త భగవానులకు నివేదించారట. 27వ తేదీన ఎక్కువగా ఉంటే బంధువులకు తంతి ద్వారా తెలియచేశారు. అంత మైకంలోనూ ఎవరన్నా పిలిస్తే అదొక రకంగా కన్ను విప్పి గమనించటం చూచి సాయంత్రం 4ంటికి ఒక ఇల్లాలు ఈ తెలివి ఎంతలో ఉన్నదో చూద్దామని, ఈ రోజున భగవాన్లకు అన్నం పంపలేదే అన్నదట. వెంటనే ఆ అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్న సూచకంగా చూస్తే ఈ స్థితిలో కలత కలిగించరాదని పంపాము అని మేనగోడలంటే సరి అన్నట్లు తల ఊపిందిట. వ్రత దీక్షంటే అది కదా. మరణావస్థలో ఉన్న కైంకర్యం మరువని ఆ తల్లిని ఏమని పొగడాలి? రాత్రి 8 గంటలకు గుణుగు మాటతో నోటి బంధం వదిలి చూపు మారి మరణ అవస్థ పడుతుంటే మేనల్లుడు వచ్చి భగవానులకు నివేదించాడు. ఆశ్రమస్థులు డాక్టరు వెళ్లి చూచి లాభం లేదు అని చెప్పిన వెనుక జీవ ప్రాయశ్చిత్తం చేశారట. మొత్తం మీద భగవంతులకు చెప్పిన వెనుక అట్టే బాధ లేకుండా శ్వాస క్షీణించి రాత్రి 2:15కు మరణించింది. సుస్థిగా ఉన్నదన్న మాట గురువారం సాయంత్రం తెలిసింది నాకు. మర్నాడు ఉదయం చూద్దామని బయలుదేరి ఆశ్రమానికి వస్తే మరణ వార్త తెలిసింది. అనుమతికై వెళ్లి భగవానులకు చెప్పాను. పోయిందా? అబ్బా, ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను. పోయింది, నివృత్తి చేసుకుని సరిసరి పోయి రండి అని సెలవిచ్చారు భగవాన్. కొందరు భక్తులతో కలిసి వెళ్లాను. కాంతిహీనం కాని ముఖంతో ఉన్న ఆమెను చూడగానే దుఃఖం వచ్చింది. కొంచెం రాజస ప్రకృతే కావచ్చు కానీ నేను ఒంటరిగా వచ్చిన రోజుల్లో అండగా ఉండి కాపాడింది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బస మార్చినా ఇబ్బంది రోజుల్లో భగవానులతో పాటు నాకు అన్నం తెచ్చిపెట్టేది. లోగడ ఆమె నాకు నియమించిన ప్రకారం గంగా స్నానం చేయించి విభూతి పూసి రుద్రాక్షమాల వేసి సాగనంపి వచ్చాను. బంధువులంతా దహనానికే నిశ్చయించారు. 2:30కు వచ్చి భగవానులకు నమస్కరిస్తే ఎట్లా పోయింది, ఏం చేశారు అని ప్రశ్నించారు భగవాన్. దహనమే నిశ్చయించారు. అస్థికలు వారి ఊళ్ళో సమాధి చేసి తులసి వేసి పూజించమని ఆమె అన్నట్లు బంధువులు చెప్పారు అని జవాబిచ్చాను. సరిసరి, అదే మంచిది. గణపతి శాస్త్రికి వాళ్లకు అట్లాగే చేశారు అన్నారు భగవాన్. నేను కూర్చున్న వెనుక ఓదార్పుగా నాతో మళ్లీ ఇట్లా అన్నారు భగవాన్. ఆమెకు నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను, ఈ అన్నం కోసం ఎందుకిట్లా కష్టపడతావు, వద్దు అని. స్వామికి పెట్టంది తిననని ఒకటే పట్టు. ఈ రోజు కూడా పంపారు అన్నం, ఎందుకింకా వద్దన్నాను. ఇంకా ఆ మొదలు 6 పాటి ముసిలిది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది. ఏదైనా ఆ యచ్చమ్మ నాకు పెట్టినప్పుడు అది నేను తినకుంటే ఆమెకు కోపం వచ్చేది అన్నాను. అప్పటికే నా కళ్ళు నీళ్లతో నిండినవి. అవునవును అంటూ భగవాన్ ప్రసంగం మార్చారు. 38 ఏండ్ల నుంచి స్వామికి పెట్టకుండా తాను తిననన్న వ్రత దీక్షకు భగవానుని అనుగ్రహమే రక్షగా భగవత్ ఆరాధన చేసిన ఒక భక్తురాలి ఇహ జీవితం అంతరించింది. మరొక విశేషం ఏమంటే 27వ తేదీ సాయంత్రం పారాయణ ముగిసిన వెనుక హాలును ప్రదక్షిణించి నమస్కరిద్దామని లోపలకు వెళ్లేసరికి శ్రీవారు తదేక దీక్షతో ధ్యానమగ్నులై ఎటుచేటులు అటుజార విడిచి అచలాకారంగా పద్మాసనంతో కూర్చుని ఉన్నారు. ఉజ్వలమైన జ్యోతిద్వయమో అన్నట్లుగా కళ్ళు మిరిముట్లు గొలుపుతూ
అలౌకికమైన తేజఃపుంజమే ఆకృతి ధరించిందా అన్నట్లు ఉన్న ఆ మూర్తిని చూచి విభ్రాంతి చెందాను. పరికించి చూడాలనిపించింది కాని ఆ తీక్ష్ణత సహించలేక నమస్కరించి, మహాత్ములు ఇట్లా ఉజ్వల స్వరూపం దాల్చడానికి కారణం ఉండకపోదు అని యోచిస్తూ ఇంటికి వచ్చాను. రాత్రి భోజనానంతరం ఇష్టాగోష్ఠి సమయం గడిచిన వెనుక కృష్ణభిక్షులు ఒక స్నేహితునితో మన ఇంటికి వచ్చారు. విశేషమేమంటే, భగవాన్ అన్యమనస్కులై ఉజ్వల రూపంతో సాయంత్రం మొదలు ఇప్పటి వరకు ఉన్నారని, దీనికేదో గొప్ప కారణం ఉంటుందని అన్నారు. ఏమా అనుకున్నాం. నిన్న ఎచ్చమ్మ మరణక్రమం వినటంలో మొన్న సాయంత్రం 5 గంటల నుంచి ఆమె మరణ వేదనలో పడ్డదని, 9 గంటలకు భగవాన్ల వద్ద నివేదించిన వెనుక బాధలన్నీ అణిగి ప్రశాంతంగా జీవయాత్ర ముగించిందని చెప్పారు. ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వలమూర్తిని ధరించడం ఈ భక్తురాలి భవపాశ విముక్తికే కాబోలు అని మేము అప్పుడు అనుకున్నాం. 16. మొదటి భిక్ష. 30/12/1945. మొన్న ఒకనాటి మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో భగవాన్ తాము ఈ ఊరు వచ్చిన మొదటి రోజులలోని సమాచారం జ్ఞప్తికి వచ్చి ఇట్లా సెలవిచ్చారు. గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవారు. నేను 1000 కళ్ల మండపంలో తిరుగుతూ ఉంటే మరొకరితో కలిసి వారు నా వద్దకు వచ్చారు. ఆయన మౌనస్వామి, నేను మౌనస్వామినే గదా. ఒకరితో ఒకరు మాట లేదు, మంచి లేదు. మధ్యాహ్నమైంది. పాపం ఆయనే నన్ను చూచి, ఈ కుర్రవాడు ఎవరో చాలా డస్సినట్లున్నాడు, కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వండి అని ఆ వచ్చిన వారితో చెప్పారు సంజ్ఞతో. వారు బ్రాహ్మణేతరులని, మలయాళీ అని, పేరు రామస్వామి అని, ఆ అన్నము భిక్షాన్నమే అని వెనుక తెలిసింది. వారు ఇప్పటికీ వస్తూనే ఉంటారు. సరే, వీరు చెప్పగానే వారొక తగరు గొట్టంతో తెచ్చారు. ఉప్పుడు బియ్యపు అన్నం, పెద్ద పెద్ద మెతుకులు, పైన ఉప్పు, అడుగున పుల్ల నీళ్లు, నంచుకునేందుకు ఊరగాయ బద్ద. అదే శ్రీ అరుణాచలేశ్వరుని మొదటి భిక్ష. నిజంగా ఆ సుఖం ఇప్పటి భోజనంలో రవంత కూడా కనపడదు. పంచభక్ష పరమాన్నాలు దానికి సాటిరావు అన్నారు భగవాన్. ఈ మొదటి భిక్ష భగవాన్ ఈ ఊరు వచ్చిన మొదటి రోజేనా అని నేను అడిగితే, కాదు మర్నాడు, అదే మనకు ఈశ్వరుడిచ్చిన మొదటి భిక్ష. ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్లు తాగాను అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ ఊళ్ళో భిక్షకు వెళ్లటానికి మొదట ఆరంభించిన గాథ ఒకటి ఉన్నదిగా బోలే అన్నారు ఒక భక్తులు. అవును, భక్తురాలు ఒక ఆమె ఉండేది. అప్పుడప్పుడు ఏదైనా ఆహారం తెచ్చి సాధువులకు ఇస్తూ ఉండేదామె. ఒక రోజున సాధువులందరికీ పులిహోర, దధ్యోదనాదులతో విందు ఏర్పాటు చేసి నన్ను కూడా పంక్తికి రమ్మని బలవంతపరిచింది. నేను భిక్షకు వెడతాను, రాను అని సంజ్ఞతోనే చెప్పాను. పంక్తి కన్నా వెళ్ళాలి, భిక్ష కన్నా పోవాలి. సరే, ఈశ్వరాజ్ఞ అని భిక్షకే బయలుదేరాను. భిక్షకు వెడతాను, పస్తుంటాను అని ఆయమ్మకు సందేహం. నా వెనుకనే ఒక మనిషిని పంపింది. ఇక తప్పించుకోలేక కోవెలకు ఎడమ ప్రక్కనున్న వీధిలో ఒక ఇంటి ముందు నిలిచి చెయ్యి తట్టాను. ఆ ఇంటి తల్లి చూచి లోగడ నా సమాచారం విని ఉండటం వల్ల గుర్తించి, రా నాయనా రా అని సుష్టుగా భిక్ష పెట్టి, నాయనా, నాకు కొడుకు ఒకడు పోయాడు, నిన్ను చూస్తే నా బిడ్డలాగే ఉన్నావు, రోజూ ఇట్లాగే రా నాయనా అని చెప్పింది. ఆమె పేరు ముత్తమ్మ అని తరువాత తెలిసింది అన్నారు భగవాన్. 17. ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది? 31/12/1945. గత నెల మొదటి వారంలో ఒకనాటి ఉదయాన కేవలం అమాయకుడకు పాంధుడొకడు ఆశ్రమానికి వచ్చి 2-3 రోజులు ఇక్కడే ఉండి ఆ వెనుక సత్రాభోజనం మఠానిద్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కొన్నాళ్లున్నాడు. వెళ్లబోయే ముందు ఒకనాడు భగవానుని సమీపించి జంకుతూ, స్వామి, ఇక్కడ కూర్చున్న వీరంతా భగవానుని ఏదో అడగటం, తామేదో సెలవిస్తూ ఉండటం సదా జరుగుతున్నది. అది చూస్తే
నాకు ఆశ కలుగుతున్నది, కాని ఏమడిగేందుకు ఏమీ తెలియదే, ఇంకా తరించేదెట్లాగూ అన్నాడు దీనంగా. భగవాన్ సాదరంగా చూచి, మీకు ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది అన్నారు నవ్వుతూ. ఇక్కడికి వచ్చిన వెనుక వీరంతా అడిగే ప్రశ్నలు, భగవాన్ సెలవించే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే అయ్యో మనకి ఏమీ తెలియదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అన్నాడతడు. ఇంకేమీ, మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు గదా, అదే చాలునే, ఇంకేం కావాలి అన్నారు భగవాన్. అంత మాత్రాన తరించేదెట్లా స్వామి అన్నాడు ఆ పృచ్ఛకుడు. ఎట్లాగేమి, ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు గదా, ఆ తెలుసుకునే వాడెవడని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలియదే ఎట్లాగా తరించడం అన్న తెలివి కలగటం ఎంతో మేలు గదండి అన్నారు భగవాన్. అతడు అంతటితో నమస్కరించి సంతసించి చక్కాపోయాడు. ఆ భగవద్వాణి యొక్క సారాంశం ఆ పృచ్ఛకునకు అర్థమైనా కాకున్నా మా దృశులకు మంత్రాక్షరములై హృదయ గుహలో మారుమ్రోగినవి సుమా. భర్తృహరి సుభాషితంలో తెలివియొకింతలేనియడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యని తాంత గర్వమున్ అన్న పద్యం మననానికి వచ్చింది. 18 చిరుతలు పాములు 1/1/1946. శ్రీవారి గిరి జీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుడి వల్ల మొన్ననే విని వ్రాస్తున్నాను. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు త్రాగేటందుకు ఒకనాడు చిరుతపులి గోండ్రుమన్న శబ్దంతో వచ్చిందట. భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పళ్ళాలు డబ్బాలు తీసుకుని డప్పులు వేయసాగేటంతలో అది నీళ్లు త్రాగి ఒకసారి అని అరిచి వెళ్లిపోయిందిట. భగవాన్ సంభ్రమించే ఈ భక్తుల్ని చూచి, మీరెందుకు ఇట్లా శ్రమ పడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియచేసింది. నీళ్లు త్రాగి మరొక అరుపుతో పోతున్నానని చెప్పి తన దారిన తాను పోయింది. మీ జోలికి రాలేదు కదా, మీకెందుకు ఈ భయం? ఈ కొండ వారి నివాసం. వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమటం ఏం న్యాయం? ఊరుకోండి, ఇక చాలును అట్టహాసం అని వారించి వారి భయం పోగొట్టనో ఏమో. ఈ గిరియందు అనేక సిద్ధ పురుషులు నివసిస్తుంటారు. వారు నన్ను చూడాలని ఏమేమో రూపాలతో వస్తూ ఉంటారు. వారికి ఏ విధమగు అలజడి కలుగనీయరాదు సుమా అని మందలించారట. అది మొదలు ఆ పులి అప్పుడప్పుడు నీరు త్రాగే నిమిత్తం వచ్చేదట. అది పెట్టే గోండ్రు శబ్దం విని భగవాన్ అదుగో వస్తున్నానని చెబుతోంది, ఇదిగో పోతున్నానంటోన్నది అనేవారట. ఈ విధంగా వారికి చిరుతల కలిమి ఎంతో ఉన్నది. ఆ గిరి జీవితంలోనే ఏర్పడ్డ పాముల చెలిమిని గురించి, ఒక పాము వంటి మీద పాకిందని, కాలు ఎక్కిందని ఎన్నెన్ని విధాలుగానో చెబుతూ ఉంటే ఈ మధ్య ఒక భక్తుడు దీన్ని గురించి సత్యమేమి అని భగవానులను అడిగాడు. శ్రీవారు చెప్పిన మాటలే వ్రాస్తున్నాను. భగవాన్, ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే. కాలు మీదకు పాకపోయింది. నేనే కాలు యువతలకు తీసుకున్నాను అంతే. దానంతటా అది వస్తూ ఉండేది, పోతూ ఉండేది అన్నారు. ఈ మధ్య సన్నిధిలో నేను ఇది చదివినప్పుడు భగవాన్ని చూచి, సిద్ధపురుషులు ఏమో రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అన్నాను. అవును అన్నారు భగవాన్. అరుణగిరి యోగి ముంగిసగా వచ్చాడన్నమాటో అన్నారొకరు. అదీ నిజమే అన్నారు భగవాన్. సత్తుప్రస్తుని కథలోనూ అంతే కదా అన్నాను. అవునవును అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్. 19 మాటలేని నా మొరాలకింపవా 2/1/1946. జగదీశ్వర శాస్త్రి గారిని నీవు చూచావు కదూ. వారిక్కడుండగా ఒక కుక్క వారితో తిరుగుతూ ఉండేది. ఆ కుక్క చాలా బుద్ధిశాలి. భగవాన్ని హాల్లోకి ఆ శాస్త్రి దంపతులలో ఎవరు వచ్చినా
వారితో వచ్చి పొన్నెమ్మలాగా కూర్చుని వారు లేవగానే లేచిపోయేది. దానికి మరీ ఆ గృహిణి దగ్గరే ఎక్కువ చనువు. హాల్లోకి రాకుండా చెయ్యాలని మన వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది మానలేదు. ఒకసారి దాన్ని ఎవరికో ఒప్పగించి ఆ దంపతులిద్దరూ పట్నం వెళ్లి 15 రోజుల దాకా రాలేదు. అది మొదట 4-5 రోజులు హాల్లో వెతికి చూచి హాలు చుట్టూ తిరిగి వారు వెళ్లే చోట్లన్నీ వెతికి విసిగి ఏమీ తోచక కాబోలు ఒక ఉదయం సుమారు 10 గంటలకు భగవాన్ సోఫా దగ్గరకు వచ్చి తదేక ధ్యానంగా శ్రీవారిని చూస్తూ నిలిచింది. నేను ఆ ముందు వైపే కూర్చుని ఉన్నాను. భగవాన్ పేపర్ చూసుకుంటున్నారు. కృష్ణస్వామి వాళ్ళు ఎంత అదిలించినా పోలేదు. నేను పొమ్మని చెప్పాను, కదల్లేదు. ఈ అలజడి విని భగవాన్ ఇటు చూశారు. దాని వాలకం, మన వాళ్ల హడావుడి కాసేపు గమనించి పేపర్ అవతల ఉంచి దాని భాష మౌనం వల్లే గ్రహించినట్లుగా చేయి ఊపుతూ, ఏమిరా ఏమి, మా వాళ్ళు ఎక్కడికి వెళ్లారని అడుగుతున్నావా? ఓహో, సరి తెలిసింది. వారు పట్నం వెళ్లారు. ఇంకో వారంలో వస్తారు. భయం లేదు, జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇక వెళ్ళు అన్నారు. వారి మాట పూర్తి కావటమే వ్యవధిగా గిర్రున తిరిగి వెళ్ళింది ఆ కుక్క. వెంటనే భగవాన్ నాతో, చూచారా, మా వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారు అని నన్ను అడుగుతోంది. వీరంతా అదిలించినా నే చెప్పేదాకా కదలనే లేదు అన్నారు. మరొకసారి ఆ కుక్క తప్పు చేస్తే ఆ గృహిణి కోలతో 2 అంటించి ఒక పూటంతా గదిలో ఉంచి గొళ్ళెం పెట్టిందట. విడవగానే అది ఆమె మీద అలిగి ఆశ్రమానికి వచ్చి భగవాన్తో చెప్పుకోవటమే కాకుండా 4-5 రోజులు వారింటికి పోక ఆశ్రమంలోనే ఉండిపోయింది. భగవాన్ దానికి అన్నం పెట్టించి ఆ ఇల్లాలిని ఇట్లా మందలించారు. నీవు దాన్ని ఏమో చేశావు, లేకుంటే దానికెందుకు కోపం వస్తుంది? నాతో చెప్పుకుంటోందే, ఏం చేశావు అన్నారు. కడకు ఆయమ్మ భగవాన్ సన్నిధిలో తన తప్పును ఒప్పుకొని దాన్ని బ్రతిమాలి పిలుచుకుపోయింది. 20 ఉడుత 3/1/1946. మన ఉడుత సహోదరులకు భగవాన్ దగ్గర ఎంత స్వతంత్రమో నీకు తెలుసు గదా. 2-3 ఏళ్ల క్రితం ఆ ఉడతలలో బహుచలాకీగా అల్లరి చేస్తూ ఒక చిలిపివాడు ఉండేవాడు. ఒకసారి ఏదో చదువుకుంటూ వాడొచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరుపాటున కొంచెం ఆలస్యం చేశారు భగవాన్. శ్రీవారు స్వయంగా నోటికి అందిస్తే కానీ తినేవాడు కాడు ఆ కొంటె. వారు ఆలసించినందుకు కోపంచి కాబోలు అది ఇస్తుంటే కసిక్కిన వేలు కొరికాడు. భగవాన్ చకితులై, అరే దుష్టు పిల్లవాడా, వేలు కొరికావే, ఇంక నేను పెట్టను పో అని మందలించి తమ చేతితో ఇవ్వటం మానేశారు కొన్నాళ్ళు. వాడు ఊరుకుంటాడా? కాళ్ళ వేళ్ల పడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి తినమన్నారు భగవాన్. ముట్టుకోలేదు. వారు చూచి చూడనట్లు ఉంటూ వచ్చారు. వాడు కాళ్ల మీద పాకి వంటి మీదకు ఎగిరి భుజాలు ఎక్కి ఏమేమో చేస్తుంటే, చూడండి, వీడు నా వేలు కొరికి నే పప్పులు ఇవ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధేయపడుతున్నాడిప్పుడు అని భగవంతులు అందరితో చెప్పి, అరే నువ్వెందుకు నా వేలు కొరికావు, అందుకే నేనివ్వను, నీకు అదే శిక్ష, అదిగో పప్పు అక్కడుంది, అది తిను అని తోసివేశారు కొన్నాళ్లు. వాడు తన పంతం విడువలేదు. రోజులు గడిచినవి. భక్త పరతంత్రులు కనుక భగవానులే చివరకు ఓడిపోయారు. నాకు అనిపించిందప్పుడు రాజస భక్తులు ఇట్లాగే సిద్ధి పొందుతారు కాబోలు అని. వాడు అంతటితో ఆగక సాటివారిని జత చేసుకుని సోఫాకు సరిగ్గా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు. ఉడతలన్నీ తాళ్లు టెంకాయ నారా తెచ్చి దూలంలో దోపటం, గాలికి అవి అందరి మీద రాలటం, మనవాళ్లు కోపించి కట్టనీయక తరమటం జరుగుతూ ఉంటే గూడు కట్టే వసతి లేకపోయేనే అని, వీళ్లు తరుముతున్నారే అని భగవాన్ ఎంతో తప్పించేవారు. ఆ జీవకారుణ్యం ముఖంలో తాండవించేది. ఆ దృశ్యం చూచే అప్పుడు ఒక పద్యం వ్రాశాను. ఉడుతలు గూడు కట్టుకొన ఒక్కెడ సుంతయు చోటు కానమిన్, పడెడు అవస్థలంగనుచు భావమునందున తాపచిహ్నముల్ పొడమగ,
త్వన్ముఖంబునను పొంపెసలారు దయార్థ భావము ఆ కడలి జనించు సీతకరు కాంతి సమూహమటంచు తోచెడిన్. ఇది అప్పటి పద్యం. ఈ ఉడతల ఉత్తరం వ్రాశానని ఇవాళ చెప్తే భగవాన్ చూచి మందహాసంతో ఈ ఉడతల కథ ఇంకా ఎంతో ఉన్నది. మొదట ఈ పైదూలం దగ్గర వాటికి పెద్ద గూడు ఉండేది. పిల్లలకు పిల్లలుగా వాటి సంసారం పెద్దదయింది. సోఫా మీద వాటి ఇష్టం వచ్చినట్టు చెర్లాటలాడేవి. ఒకసారి నేను బయటికి వెళ్లి వచ్చేసరికి వెనుక దిండు క్రింద కొన్ని పిల్లలు దాగి ఉండటం, నేను రాగానే చేర్లా పడితే అవి అట్లాగే సమాధి కావటం జరిగింది. భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బలాతో మూసివేశాడు. ఇంకా వాటి గాథ ఎంతో ఉంది వ్రాస్తేను అన్నారు భగవాన్.